నీదు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, నీదు పుట్టుక లోకానికి ఎంతో క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ప్రియులారా, క్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్ని మనం ఎప్పుడో మాట్లాడాం. ఒక్కొక్క మాట వెనకాల ఏమున్నది అన్న సంగతిని ఆయా కోణాల ద్వారా ఆలోచిస్తూ 6వ మాటలోని 3వ యాంగిల్ని మాట్లాడుతున్నాం. ఆ 3వ యాంగిల్కి మనం అందిస్తున్నటువంటి సారం అనగా టైటిల్ నీకు నేర్పాలి అని, నీకు నేర్పాలి అని, నీకు చెప్పాలి అని అన్నది బాధ్యతారాహిత్యంగా కనబడుతుంది. చెప్పటం ఏమందండి, ఎవడైనా చెప్తాడు. కానీ నేర్పటం అన్నది ఒక బాధ్యత కూడుకొని ఉంటుంది. అందుకే నేర్పాలి అని, నేర్పటం. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులకి ఏమి నేర్పాలి, క్రైస్తవులకి ఏమి నేర్పితే అర్థమవుద్ది. బైబిల్ వచ్చి ఇంచుమించుగా 300 సంవత్సరాలు అవుతుంది తెలుగులోకి. మాకు తెలియనిదేముంది అని మాట్లాడుతూ ఉంటారు. నిజమే, వారికి తెలియనిదేముంది, మనకే తెలియంది ఒకటి ఉంది, వారికి ఏమీ తెలియదు అని, అంతే. అందుకనే ఏ బోధకుని చూసినా లేకపోతే మరి ఎవరినైనా చూసినా ప్రార్థనా సమయాన్ని వృధా చేస్తూ దేవుడి మాటల్ని తక్కువగా చూపిస్తూ క్రైస్తవ సమాజంలో ఆరాధనా క్రమాలు అన్నవి నిలబడ్డవన్నది వాస్తవం. కానీ దేవుని మనసు గుర్తున్న మనం పిల్లలకి ఏదో చెప్పాలి అని ఎవరికైనా బైబిల్ చెప్తానండి. ముందు చెప్పే మీకు ఇక్కడ చెప్పాల. 79 దేశాలకు టెలికాస్ట్ అవుతున్నటువంటి రక్షణ టీవీలో చెప్పాను. ఇప్పుడు మన ఛానల్ నుంచి చెబుతున్నాం. నీకు వచ్చు అని అంటే నేను ఖచ్చితంగా వచ్చు అన్న కాడే స్టార్ట్ చేస్తా. నాకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. ఎందుకు చెప్పండి, అంతే. అదో పొగర, అది అలా ఉంటుంది. బైబిల్లో వాక్యం వస్తే అలా ఉంటుంది, అంతే. అది నేర్చుకుంటూనే మీకు అర్థమైపోతుంటుంది. నేను కూడా ఖచ్చితంగా కాపర కంటే ధీటుగానే వాక్యం చెప్పగలను అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ విధానికి ఎదగలిగినప్పుడు మీకు ఎవడు చెప్పినా వినరు మీరు. అందుకే ఇప్పుడు సంఘాల్లో ఒక పేరు ఉంది, అరుణ్ కుమారి ఎవడి ప్రసంగాన్ని వినడని. నిజంగానే విన్నాం. వినాలి అంటే నాకు తెలియంది ఒక్క ముక్కను చెప్పాలి ప్రసంగం మొత్తంలో. కనుక ఇంత కష్టపడి దేవుడి దగ్గర ఈ జ్ఞానాన్ని పొందుకున్న మనం, నేను మీకు ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము నేర్పుతూ మీ ద్వారా నేర్పించడానికి ప్రయత్నము చేస్తూ సేవా జీవితాన్ని సాగిస్తున్నాం. ఇప్పుడు అంశం మీకు చాలా ఉపయోగపడుద్ది. చాలా జాగ్రత్తగానే కాన్సన్ట్రేట్ చేసి వినాలి. నీకు నేర్పాలని, మీతో కాకుండా బయట వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. ఏమి నేర్పాలంటే నాకు ఒక కోరిక ఉంది. కాలేజీ కట్టాలంటే ఓకే, అది బలమైన కోరిక, అది జరుగుతుంది. కానీ వేద పాఠశాల అన్నది ఒకటి ప్రారంభించాలి. అంటే లెర్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి నేర్పాలి అని నాకు మంచి కళ. అది ఎప్పుడు ముందుకు వస్తుందో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, దాని పేరు దేవుని మనసు వేద పాఠశాల. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఇప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని. చాలు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలి అని కోరుకుంటున్నాడు.
అంటే పూర్వము చేయబడిన పాపాలు అన్నాడు. పూర్వము ఏ పాపాలు చేశాము? అసలు పూర్వం గురించి మనకేం తెలుస్తుంది? పూర్వకాలంలో మనం లేం కదా. పూర్వకాలంలో ఉన్నది ఎవరు? అదే చెప్తున్నా. బైబిల్ అంటే ఇంత జాగ్రత్తగా ఆలోచించాలా. పూర్వం అంటే వన్స్ అపాన్ ఎ టైం. అప్పుడు నువ్వు లేవు. నువ్వు లేనప్పుడు పాపం అన్నది ఉన్నదని దేవుడు దాన్ని తన ఓరిమి వలన ఉపేక్షించాడు అని రాయించినప్పుడు అప్పుడు ఏం జరిగిందో నీకు తెలియాలా. పోనప్పుడు నువ్వు ఉన్నవా అంటే నువ్వు లేవు. అంతే కదా. నువ్వు లేవు కదా. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు మొన్న వచ్చావు. మరి పూర్వము చేయబడిన పాపముల వలన ఎప్పటికి సంబంధించింది ఈ పదం? ఇదిగో ఈ పదాన్ని మనం డీకోడ్ చేయగలిగితే ముందుకి మనం వెళ్ళగలం. కాబట్టి పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన, పూర్వము ఎవరున్నారా అంటే పూర్వం మన పూర్వీకులు ఉన్నారు, మన పితరులు ఉన్నారు. అందుకే వేద పాఠశాలలో ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. వాక్యము లోతుల్లో నుంచి వాతావరణాన్ని ప్రజెంటేషన్ చేయబోతాను. పూర్వం ఎవరున్నారు? పూర్వీకులు ఉన్నారు, మన పితరులు ఉన్నారు. చేయబడిన పాపములు అన్నాడు. అబ్రహాము రాజును సంహారం చేసి తిరిగి వస్తుంటే ఎవరు కలుసుకున్నారు? లేవి కలుసుకున్నాడు. దశమాంశ భాగాలు ఇస్తున్నప్పుడు నేను కూడా ఇచ్చాను చెప్పాడు లేవి. లేవి ఎప్పుడున్నాడు? అబ్రహాము గర్భాన ఇస్సాకు, ఇస్సాకు గర్భాన యాకోబు, యాకోబు గర్భాన 12 గోత్రాలు. ఆ తర్వాత అహరోను వంశం నుంచి వచ్చినటువంటి వాడు కదా లేవి. మరి ఎప్పుడున్నాడు ఈయన? ఎందుకంటున్నాడు? పూర్వము, ముత్తాత. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన, ఓరిమి అంటే ఓర్పు, ఉపేక్షించటం అంటే మన్నించటం. ఇప్పుడు అది తెగాలి. ఆ పదం బైబిల్ ఎక్కడైనా ఉంటుందా? అది మనకు అవసరం. ఇలా ఎప్పుడైతే మనం ప్రయాణం చేయగలమో. ఎందుకు? యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాటలో ఏమనుంది? ఏమని అన్నారు వారు? తల వంచి ఆత్మను అప్పగించును. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. సిలువలో పలికిన 6వ మాటలోని 3వ భాగాన్ని మాట్లాడుతున్నాం ఈ రోజున మనం. ఇప్పుడు మనకు తెలియాలి, ఆత్మని అప్పగించాలన్నా, ఆత్మను అప్పగించడానికి ముందు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. కాబట్టి అవి నేర్చుకోవటమే జీవితం. కాబట్టి పూర్వము చేయబడిన పాపములు అనగానే మనకి పితరులు, పూర్వీకులు గుర్తొచ్చినప్పుడు వారి ద్వారా దేవుడు ఏమైనా బాధపడ్డాడా, తెలియపరిచాడా అన్నది మనం ఆలోచించాలి. ఎక్కడుంటుంది ఈ పూర్వము చేయబడిన పాపములు అన్నది? కోలం డాష్గా పెట్టుకుంటే దాని అర్థం ఎక్కడ ఉండాలి? ఒక మహానుభావుడు చెప్పాలి. ఆయన పేతురు చెప్తున్నాడు. 1వ పేతురు 1వ అధ్యాయము 18వ వచనము. పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. ఇప్పుడు ఇక్కడ పెట్టండి ఆ పదాన్ని. పితృపారంపర్యమైన మీ ఆచారములను విడిచిపెట్టునట్టు ప్రవర్తన. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను అన్నాడు అక్కడ. అంటే పితరుల పారంపర్య ఆచారముగా వస్తున్నటువంటి ఆచారాలు ఎలా ఉన్నాయా అంటే వ్యర్థ ప్రవర్తనగా ఉన్నవి. ఆ వ్యర్థ ప్రవర్తన అన్నదే ఆజ్ఞ అతిక్రమంగా ఉండబడింది కనుక, ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది కనుక, ఆ పాపానికి, ఆ వ్యర్థ ప్రవర్తనకి ఆధారం చేసుకొని పౌలు గారు మాట్లాడిన మాట రోమా సంఘానికి, పూర్వము చేయబడిన పాపములను పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ద్వారా అనుసరింపబడిన జనాంగంగా ఉన్న మనము. అయిపోయింది. ఇట్స్ క్లియర్డ్. ఇంత జాగ్రత్తగా వాక్యం నేర్వాలి. టొక టీ తాగినట్టుకో, కాఫీ తాగినట్టుకో, లేకపోతే కుడి తాగినట్టుకో చదవకూడదు బైబిల్ని. అక్కడ ఆగాలి. వాక్యం చదువుతున్నప్పుడు పూర్వం చేయబడిన పాపాలకు నాకు సంబంధం లేనప్పుడు నాకు సంబంధంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా పౌలు గారు. దీని వెనకాల ఏమున్నది? హౌ టు చేంజ్, దీన్ని ఎలా మనం
ఆలోచించగలం, మార్పు తీసుకురాగలం, పోనీ చూపించగలం, మార్చగలం అని ఆలోచించాలి. అది చెబుతున్నాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే వాళ్ళ పితృపారంపర్యమైన ఆచారాలు మనము కూడా అవలంబిస్తూ వాక్యాన్ని అతిక్రమించి ఆజ్ఞను అతిక్రమించిన వారిగా ఎప్పటికీ జీవనాన్ని కొనసాగిస్తున్నాం కనుక అవి మనలోకి వచ్చేసే పాపాలు. దేవుడు తన ఓరిమి వలన అప్పటి నుంచి నీ వరకు చాలా ఓపికగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? తన నీతిని కనపరచాలి అని. నీతి అనగా క్రీస్తుని కనపరిచే పనిలో దేవుడు ఓర్పు కలిగి ఉన్నాడు, కానీ వాక్యాన్ని ఒలిచి ఆలోచించే పనిలో కాపరి లేడు. అసలు కాపరికి వాక్యం వలటం వచ్చు అంటారా? అబ్బే, అసలు కుదిరే పనే కదా అది. క్రైస్తవ్య జీవితం అంటేనే ఇట్స్ టైంపాస్ గాళ్ళు అంతే, 100%. దేవుడు మాటకు విలువ లేని చోట టైంపాస్ గాలుగానే ఉంటాం. ఏం నేర్చుకున్నాం దేవుడి గురించి? ఎక్కడో రోమా సంఘానికి పౌలు గారు రాస్తే పేతురు గారు తన పత్రికలలో ఈ భావన తీసుకొచ్చాడు. అందుకే పౌలు గారు చెప్పిన కొన్ని సంగతులు చాలా కష్టం ఉంటాయి అబ్బా అంటాడు. మనం ఏమన్నా అబ్బా అయ్యగారు ఎంత గొప్ప చదువుతున్నా ఒక అయ్యగారు అంటాడా? మా అయ్యగారు కూడా పొడుతుడు, ఏమీ పొడవడు. అదే జైల్లో ఒక మట్టి కొండ, దాంట్లో ఆఫ్ నీళ్ళు, పైన ఒక బొచ్చ, దాన్ని మనిషి గోడను గిక్కున్నట్టు ఉంటుంది పరిస్థితి. కన్నం పడిద్దండి? ఏం పడదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పూర్వము చేయబడిన పాపాలు అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఎప్పటికీ నా బ్రతుకులో కొనసాగుతుందేమో చూసుకోవాలి. మా తాత ఏం చేసిండు, మా నాన్న ఏం చేసిండు, మా నాన్న ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి బొమ్మకి ప్రతి క్రిస్మసే రాని, సంక్రాంతి రాని, దీపావళి రాని, మా నాన్నగారు వెంకటేశ్వర్లు ఆడ పెట్టేవాడు, బట్టలు అన్ని పెట్టేవాడు, క్రిస్మస్ రోజు కూడా టక్కన కట్టేవాడు. నేను కూడా చిన్న ఎక్కర వేసుకునేవాడిని, చచ్చిపోయేవాడిని. కొబ్బరికాయ వాడు కొట్టాం, తలకాయ తీసుకెళ్ళాం, ఆడబెట్టాం. అర్థమైంది కదా? కానీ నా దగ్గరకు వచ్చే సమయానికి కంప్లీట్గా బ్రేక్ చేసి పడేశాను. మా తాత ఆలోచన లేదు, మా తండ్రి ఆలోచన లేదు. బ్రేక్ అవుతుంది అక్కడ. అలా బ్రేక్ చేస్తామని నమ్మటమే దేవుని యొక్క ఓరిమి. వీడిని నమ్మే నేను, వీడి పారంపర్యాచారాలని, పితృ యొక్క తత్వాలని వీడు బ్రేక్ చేస్తాడు అని నమ్మాడు దేవుడు. అది ఓరిమి. మన ఉద్దేశం పట్ల ఉపేక్షణ. నీతిని కనపరచాలి, సత్యం అంటే ఏంటో వీడికి తెలియాలి అని ఆయన కోరుకున్నాడు. ఎప్పటికీ తెలిసిద్ది? మనం తెలుసుకుందాం. దీన్నే మనోళ్ళు కన్వర్ట్ అన్నారు. అసలు కన్వర్ట్ అనే పదం బైబిల్లో వాడితే వాడంత దుర్మార్గుడు లేడు. ఒకడి నుండే వచ్చినప్పుడు కన్వర్ట్ ఏంటిరా? నువ్వు తెలుసుకోకుండా లోకంలో దిగినటువంటి ఎదవే. కన్వర్ట్ ఎలా అవుతాడండి వాడు? ఎవడ్రా ఈ పేరుని కనిపెట్టింది ఎవడ్రా అసలుకి? కన్వర్ట్ అంటే ఏంటి అసలుకి? దేనికి కన్వర్ట్ అవ్వాలి నువ్వు? విశ్వాసిగా ఉన్న నేను చెప్పే స్థితికి కన్వర్ట్ అయ్యా. ఇక్కడ వాడాలరా కన్వర్ట్ అంటే? ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుళ్ళు సాగుతున్నా, ఇప్పుడు నేను కంప్లీట్గా కన్వర్ట్ అయిపోయాను, నిలబడి సత్యాన్ని చెప్పగలిగే స్థితికి ఎదగలిగా. ఇది కన్వర్సేషన్. ఇది ఎలా కన్వర్ట్ అయిద్దండి? నేను అమ్ముకోపోయిన దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎలాగ అమ్ముకుంటాడులేండి. కనుక పదప్రయోగం తప్పు జరుగుతుంది. పూర్వము చేయబడిన పాపములను అంటే పితృంపర్య ఆచారాలను, ఆ వ్యర్థ ప్రవర్తనని మనం విడిచిపెట్టాలని, వాక్యం దగ్గరకు రావాలని దేవుడు కోరుకున్నాడు. అంటే అవగాహన రాహిత్యపు జీవితం. అవగాహన కల్పించడానికి ఒకడు కావాలి. వాడు వాక్యము ద్వారా ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేస్తున్నప్పుడు, ఖచ్చితంగా మనోనేత్రాలు వెలిగింపబడ్డప్పుడు పితృపారంపర్య ఆచారములో ఉన్నటువంటి వ్యర్థ ప్రవర్తన ఏదైతే కనబడుతుందో అది నా బ్రతుకులో ఉండకూడదని, నాకు ఇచ్చిన గర్భఫలాలు అది నాటింపబడకూడదని నువ్వు పునాది వేయాలి. మా అమ్మ కుడితి పెట్టింది, మా నాన్న కొండ్రగా కొట్టిండు, మా అమ్మ అది పెట్టింది, మేము కూడా పెడతాం, తప్పేంది ఒప్పేంది, ఇలాంటి తుప్పు డైలాగులు చెప్పకూడదు. అంటే ఒక్కసారి కట్ చేసి పడేస్తే అక్కడ కట్ అయిపోద్ది, అంతే. అది కట్టింగ్ అంటే, అంతే కదా. ఎందుకు? తన నీతిని కనపరచాలి.
నీతిని కనపరచాలి. నీతిని కనపరచకపోతే ఎలా? ఒకడున్నాడు పెద్దగా బయటకు వచ్చాడు, నేను అందరినీ పేడేస్తానని మహాసేన అన్నాడు. చాలామంది పొలవమంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ఓం అనగా యేసుక్రీస్తు అంట. అబ్బో, ఈ లీడర్ అయిపోయాడు, పొలిటికల్ లీడర్ అయిపోయాడు. ఇప్పుడు ఎందుకు? ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు హైందవ సోదరులు కూడా మోసం చేయాలా? మొన్నటిదాకా నేను క్రీస్తు కొరకు టిప్పు, నేను దింపు అని అన్నాడు, నేను స్టాంపు అన్నాడు. ఇప్పుడు ఓం అనగా యేసుక్రీస్తు అంట. ఓం అనే శబ్దము ఓంకారము అనగా శబ్దము, ఆ శబ్దమే యేసుక్రీస్తు చెప్పేశాడు. రాజకీయ నాయకులను నమ్మమాకండి, దొంగనా గడ్డలై అది. కనుక యాజకత్వం వేరు, రాజకత్వం వేరు. యాజకుడికి రాజకీయంతో పనిలే, గుర్తుపెట్టుకోండి. అలా అనుకున్నాడు నొత్తి వాడు మనకి ఏమీ చేయడం. వాడు ఎదగడానికే ప్రయత్నం చేస్తుంటాడు. ఏ ఎమ్మెల్సీ టికెట్టుకో, ఏ ఎంపీ టికెట్టుకో, వాడు క్యాస్ట్ని పెట్టుకోను, వాడిని పెట్టుకొని వస్తుంటున్నాడు. ఇప్పుడు మొత్తం అందరూ కలిసి నోరు తెరిచి తుప్పును వస్తున్నారు. అది అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ పూర్వానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్యాలు వస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనోనేత్రం వెలిగించబడాలి. ఎందుకు? నీతిని కనపరచాలి. నీతి కనపరచడం వల్ల ఏం జరిగిద్దయ్యా అంటే, కనపరచడం అంటే తెలియపరచడం. ఏం జరిగిద్దయ్యా అంటే, వింటో కాబట్టి వినుట వలన విశ్వాసం అనేది ప్రబలుతుంది. కనపరచడం అంటే అది 10:4 అదే రోమా 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చూసారా? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఒకడు కొట్టుకుంటాడు. కొట్టివేయబడితే మరి ఎందుకురా ఇందులో కలిపాడని ఒకడంటాడు. ఇక యేసుక్రీస్తు వారు చెప్పారా నేను కొట్టుకుంటే రాలేదని ఒకడంటాడు. రకరకాలు. ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? వీటన్నిటిని కలిపి పౌలు గారు ఒకే మాట వాడారు, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై. ఎందుకు? 3:25 చెప్పాడు. ఆయన తన నీతిని కనపరచాలి. కనపరిచిన నీతిలో ఏమున్నదో కనుగోవాలి మనిషి అన్నవాడు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇప్పుడు విశ్వసించు ప్రతివానికి నీతి కలగాలంటే ధర్మశాస్త్రం సమాప్తం చేయాలా? ఇంతకీ ధర్మశాస్త్రం సమాప్తం చేయడం అంటే ఏంటి? అసలుకి ధర్మశాస్త్రం ఎలా సమాప్తి అయింది? ధర్మశాస్త్రం సమాప్తి అయ్యే ఛాన్స్ లేదు. ధర్మశాస్త్రము కూడా దూతల ద్వారా దేవుడు మనకిచ్చినప్పుడు, పెద్ద బాలశిక్షగా బైబిల్లో పెట్టినప్పుడు, నర్సరీ లేకుండా ఎవడైనా నర్స్ అవ్వగలడా? నర్సరీ లేకుండా ఎవడైనా IAS అవ్వగలడా? నర్సరీ లేకుండా ఎవడైనా IPS అవ్వగలడా? నర్సరీ లేకుండా ఎవడైనా ఒక మంచి ఉద్యోగిగానో, లేకపోతే ఒక మంచి న్యాయ నిర్ణేతగానో, ఒక మంచి డిపార్ట్మెంట్లో జాబ్ హోల్డర్గానో ఉండగలరా? ప్రతి బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాక వాడు నర్సరీలోకి వెళ్ళాల్సిందే. బాలశిక్ష అంటది. ధర్మశాస్త్రం అనేది 39 పుస్తకాలతో మన మధ్యకు రాగలిగింది అంటే అది మహాజ్ఞాన సంగతిని ప్రబోధిస్తుంది. కొట్టివేయబట్టం ఏంది, నేను రాలేదని చెప్పడం ఆయన ఏంటి? వీటి వెనకాల ఏం నడుస్తుంది? ఇప్పటికీ కొట్టేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో. ఇప్పుడు పౌలు గారు చెబుతున్నారు, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. సమాప్తం అంటాం, టైటిల్ పడుతుంటే సినిమా అయిపోయింది. ఇప్పుడు దాకా చూసావు, సమాప్తం అయిపోయింది. మళ్ళా చూడాలనుకోండి, సమాప్తం రాదు, స్టార్టింగ్ వచ్చింది. స్టార్టింగ్ ఎండింగ్ ఉంది. బైబిల్ ఎప్పుడు కూడా స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవుద్ది. ధర్మశాస్త్రం లేకుండా స్టార్ట్ అయింది, మధ్యలో ధర్మశాస్త్రం వచ్చింది, ఆ తర్వాత ధర్మశాస్త్రం దాటి క్రీస్తు జ్ఞానంతో ముగించింది. ఫస్ట్ ధర్మశాస్త్రం లేదు కదా, తర్వాత ధర్మశాస్త్రం కదా, తర్వాత దాని నుంచి గొప్పదైన జ్ఞానం వచ్చిన తర్వాత క్రీస్తు మాటలతో పరిపూర్ణం అయిపోయింది కదా. సమాప్తం అన్న పదం ఉన్నది అంటే ప్రారంభం అనే పదం ఉండి తీరాలి. ఉందా లేదా? ఉంది.
ఇప్పుడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అన్న దాంట్లో ఏ అర్థం ఉంది? ఇది మనకు అర్థం కావాలంటే ఏం అర్థం అయి ఉంటుంది? ఇది అర్థం కావాలంటే క్రీస్తు పనుల్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాడికి మాత్రమే వ్యధ గురించి బాధ గురించి తెలిసింది. తెలుసా మీకు? వినేవాడికి బాధ తెలియదండి, పనిలో ఉన్నవాడికి బాధ తెలిసింది. చెప్పేవాడికి బాధ తెలియదండి, చేస్తున్న వాడికి బాధ తెలిసింది. చెప్పి చేస్తున్న వాడికి బాధ తెలిసింది. అట్లా ఇది ఎవరు చెప్పారు? పౌలు గారు చెబుతున్నారు. అంటే కార్యాలలో ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు కదా. ఒక మంచి లైన్ ఇస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనము. దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. దేవుడు అయితే దేవుడు తన క్రీస్తు మనం ఏమంటాం? నా యేసయ్య, ప్రియమైన యేసయ్య, నా నీ యేసయ్య ఏం కాదు. అక్కడ దేవుడు చెప్పాడు నాది, నా ఆయన, నా తన క్రీస్తు. దేవుడు క్రీస్తుని తన అన్నప్పుడు క్రీస్తుని నువ్వు మౌలు చేసుకోవాలంటే ఎంత కష్టం మీరు చెప్పండి, ఎంత కష్టం. క్రీస్తు ఇప్పుడు నావాడైపోయాడా? దేవుడు అంటున్నమాట తన క్రీస్తు. ఎవరు చెబుతున్నారు ఇది? అపోస్తులు చెబుతున్నారు. వారు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు, మా క్రీస్తు అని చెప్పలేకపోతున్నారు. అంటే ఇంకా పర్ఫెక్ట్గా మా క్రీస్తు అన్న దాంట్లో అప్పటికింకా వెదగల పనిలోనే ఉన్నారు. వాళ్ళు పని ప్రారంభంలోనే ఉన్నారు. పని ప్రారంభంలో ఉండగానే మన అని చెప్తామా? ఇల్లు కడుతున్నాం అండి, మన అంటామా? ఆడత్తా టౌన్ ప్లానింగ్ వాడు రోడ్డు మీద కట్టావు, లేకపోతే ఈ పక్క జరిగింది, మీటర్ ముందుకు వచ్చింది, కూల్చేస్తా అంటాడు. ఈరోజుకి ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 2 గంటలకి నోయిడా ప్రాంతంలో కొన్ని వేల కోట్ల రూపాయలతో కట్టినటువంటి ట్విన్ టవర్స్ కూల్చివేయబడుతున్నాయి. ఇప్పుడు ఈరోజు ఆదివారం 2 గంటలకి నోయిడా ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయలతో కట్టినటువంటి 2 బిల్డింగులు ప్రభుత్వం కూల్చేస్తుంది. టౌన్ ప్లానింగ్ లేకుండా కట్టారని. అయిపోయింది వాళ్ళని. కనుక ప్రారంభంలో వాళ్ళు ఏమంటున్నారయ్యా అంటే మేము చేసుకుంటూ వెళ్తున్నాం మా అని చెప్పలేకపోతున్నారు. అంటే అప్పటికి ఇంకా ఓన్ చేసుకోలేదా? ఓన్ చేసుకునే పనిలో ఉన్నారు, కంప్లీట్ అవ్వాల. అందుకే ఇక్కడ మాట్లాడిన మాట ఏమని తెలుసా? అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పొడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయము, సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచినటువంటి విషయములను ఇలాగ నెరవేర్చెను. ధర్మశాస్త్రములో సమస్త ప్రవక్తలు క్రీస్తు గురించి ముందుగానే ప్రచురపరిచారు. క్రీస్తు లోకానికి వచ్చాడు, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ కూడా బయలుపరిచాడు, సమాప్తం పలికాడు. అది దాని అర్థం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యాడు. దేవుడు తన క్రీస్తు ఇలా నిర్వర్తించాలని సమస్త ప్రవక్తల నోట ముందుగా పలికింది క్రీస్తు నిర్వర్తించారు. అంటే సమాప్త పలికాడు. ఈ మాటలో ఎంత అర్థమో చూడండి. ఒక్కొక్క మాట బేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది బేస్, బైబిల్ బేస్ ఇది. కనుక విశ్వసించు ప్రతి వానికి మోసే చెప్పింది నమ్ముతావా? దానియేలు చెప్పింది నమ్ముతావా? ఓషే చెప్పింది నమ్ముతావా? నహూము చెప్పింది నమ్ముతావా? 40 మంది ప్రవక్తలు ఇంచుమించుగా మాట్లాడిన మాటలు పొందుపరచబడ్డ దైవ గ్రంథాన్ని నమ్ముతావా? కంప్లీట్గా ధర్మశాస్త్రాన్ని నమ్ముతావా? ఆ నమ్ముతున్న ధర్మశాస్త్రములో ప్రవక్తల నోట పలికినటువంటి మాట క్రీస్తు గురించి అయితే ఈ క్రీస్తు అవన్నీ నిర్వర్తించుకుంటూ వచ్చాడు. గనకనే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై. నీతి అనగా ఎక్కడ వెలుగు, గుర్తుపెట్టుకోండి. నీతి అనగా క్రీస్తు, నీతి అనగా వాక్యము, నీతి అనగా వెలుగు. వెలుగు కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడు. వండర్ఫుల్ కదండి. అదే ఈరోజు అంశం. నీకు నేర్పాలి అని అంటే దేవుళ్ళో ఎదగడానికి ధర్మశాస్త్రం కావాలి. నర్సరీ కదా, మరి పెద్ద బాలశిక్ష అది కావాలి కదా. దేవుళ్ళు ఎదిగే కొద్దీ ఒదిగే అవకాశాన్ని మాత్రం క్రీస్తు ద్వారా నువ్వు నేర్చుకోవాలి. ఎంత వాక్యం వస్తే అంత తగ్గింపు కలిగి ఉండాలి.
వాక్యం దగ్గర కాదు. తగ్గింపు అనగానే మనోళ్ళు ఒకటి, ఇది ఒక దరిద్రవన్నీ క్రైస్తవులకి, వీళ్ళకి ఎన్ని చెప్పినా అర్థమై సాగు, అదేందో అర్థం కాదు. తగ్గింపు అనగానే మితంగా మాట్లాడటం జ్ఞానం అంట. అబ్బో, తక్కువగా మాట్లాడితే జ్ఞానమా? ఏమంటారు సార్, ముచ్చినా బిడ్డ అంటారు వాడిని. వీళ్ళు మాట్లాడతారు అంట. మనం గలగాల మాట్లాడితే జ్ఞానం లేదంట. నిజమా? నిజమా? ప్రియమైన దేవుని పిల్లలు, దరిద్రం దరిద్రం అంటే వీళ్ళకి అర్థం కాదు. ఎడమ చేతిని ఆడించువాడు ఒక పదం రాస్తాడు దేవుడు. ఓకే, ఇప్పుడు ఎడమ చేతితో లంచం పుచ్చుకునేవాడు ఒక పదం రాస్తాడు దేవుడు. అంటే ప్రసంగం వస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నప్పుడు ఒక ఆయనకి ఈ అలవాటు ఉంటుంది, ఎన్టీ రామారావుకి పొరచే అలవాటు ఉంది. ఎవడేం చేస్తాడు, అన్నగారు మరి ఇందిరాగాంధీని ఓడించి సీఎం అయ్యాడు, మామూలు విషయం కాదు అది. మరి ఎలా అయ్యాడు? చేతులకి దీనికే సంబంధం రా, దేనికి సంబంధం? అలా కాదు. అంటే వీళ్ళు ఎక్కడైతే వాక్యం దొరికిందో దాన్ని రాసుకుంటారు. వీటినే బంగారపు వాక్యాలు అన్నాడు. అలా ఎప్పుడు ఉండకూడదు. ఈ చెయ్యి అంటే దేవుడికి అయిష్టమని, ఈ చెయ్యి అనగా దేవుడికి ఇష్టమని ఎప్పుడూ చెప్పలా. గుర్తుపెట్టుకోండి, చేతుల ద్వారా దేవుడి పని జరిగించాలి, చేయకపోతే అప్పుడు బాధ దేవుడికి. అది కాబట్టి నీకు నీతి కలగాలి అంటే ప్రవక్తల నోట పలికినటువంటి తన క్రీస్తు గురించి రాయబడిన సంగతి పరిపూర్ణంగా క్రీస్తు ద్వారా నెరవేరింది గనక ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మనోళ్ళు కొట్టుకుంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్తవుడు మాత్రం ఒక్కటే నమ్ముతాడు, కొత్త నిబంధన పాత నిబంధన తగలేని అంటాడు. అంతే. మన దగ్గర ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సంఘంలో మౌనం వాడే చేసుకొచ్చాడు, కొత్త నిబంధన ఒక్కటే నమ్మాలని వాడే చెప్తాడు. ఇక పెంతుకోస్తుడు ఉన్నాడు, ఆడవాళ్ళందరినీ ముండమూసాడు, మీ మొగులు చంపేశారు మీరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది హావభావాల్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. డ్రెస్సుల్లో ఉండదు. తీసుకొస్తున్నాడు కష్టపడి, ఒకసారి పెట్టాడు, 3 నెలలు గడిచిపోయింది, అయినా సరే దేవుడికి మళ్ళీ ఉద్దేశంగా తీసుకొస్తున్నాడు మందసాన్ని. ఆ ఆనందం వేలాది మంది సైనికులు హతం చేసి తిరిగి మళ్ళా యెరూషలేమును ప్రతిష్ఠ చేయటం కొరకు ఆ ఆనందాన్ని వ్యక్తపరచలేక మనోడు వేసేసాడు ఇక డాన్స్. ఎవరో మన పెద్దడు దావీదు మహారాజు. వెంటనే నవ్వేసింది మేకాలు, దాన్ని కాలు కట్ చేశాడు. శాపం వచ్చేసింది. ఇంకా డాన్స్ చేస్తే ఆయన చూసుకుంటా, నీకెందుకురే అంటే ఇప్పుడు మనకు ఏదైతే నెగిటివ్గా ఉంటుందో దాని భూతత్వంలో చూస్తాం. అందుకే యేసుక్రీస్తు చెప్పారు, ముందు నీ కంట్లో చూడరోయ్, నీ కంట్లో ఉంది, ఎదుటివాడి కంట్లో దూరం వద్దు, నీ కంట్లో ఏముంది తెలుసా, నలుసుంది అన్నాడు. అంటే ఏం నేర్పుతున్నాడు దేవుడు? ధర్మశాస్త్ర ప్రయాణములో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ వగ్గాలో, ఎక్కడ నెగ్గాలో క్రైస్తవుడికి అర్థమైతే ఆ ప్రయాణం నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. అలా లేదు. ఇప్పుడు మనం తయారైపోయారు. ఎలా తయారయ్యారంటే, అలాంటి వాడు మీకు ఎదురైనా, మీతో సహవాసం చేసినా, మీరు వారితో సహవాసం చేస్తున్నా మీరు ఆగమైపోతారని చెప్పేశాడు. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనము, మీరు పులిపిండి లేని వారు కనుక. పులిపిండి అంటే అసలు ఇంట్లో పులిసిపిండి ఎవడు పెట్టుకుంటారు మీరు చెప్పండి? పులిపిండి అనగానే మనోళ్ళు చెప్తారు, అమ్మా నా చెల్లెమ్మ పొద్దున్న లేచి ఎంత పిండేసింది, ఎంత ఎవరింది, ఎంత ఎందుకు ఎవరినారు నిన్ను అయ్యారు చెప్పడం ప్రసంగాల్లో. పాపం రుబ్బి ఇప్పుడు గ్రైండర్లు వచ్చాయిలేండి అప్పుడు అంటారు. మళ్ళా ఇంత పక్కన పెడితే పాపం తెలియక వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లోడంట ఏదో ఒకటి వేసిందంట, దాంట్లో పిండి అంతా వేస్ట్ అయిపోయింది, కష్టమంతా వృధా అయిపోయింది. ఇగో ఈ పిండి పోత మొదలు పెట్టాడు. అసలు పులిసి పిండి అనగానే పులిసి పిండి కాదురా సామే, దానికి ఎందుకు మాట్లాడతాడు? పులిసిన పిండి అంటే, పులిపిండి అంటే అర్థం ఏంటి? పనికిరానిది అని అర్థం. అది నీకు అర్థమైంది కదా. ఇప్పుడు పనికిరాని దాని వెనకాల ఏముంది అది మనకు అర్థం అవ్వాలి. మళ్ళా మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు. అదిట్లో పడింది, ఇంకేం తీసి పారేస్తాం. ఇప్పుడు ఈ పులిపిండి అంటే ఏంటో మనకు తెలియాలండి. దీని గురించి కూడా చెప్తాను సబ్జెక్టు, కానీ ఒక లైన్ మాత్రం ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు పులిపిండి లేనివారు కనుక, మీరు డబ్బు లేనివారు కనుక అంటే ఓకే, మీకు చర్చికి స్థలం లేదు కాబట్టి ఓకే, మీకు ఇంట్లో కష్టం ఉంది కాబట్టి ఓకే, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. మరి పులిపిండి లేకపోవడం ఏంది అసలుకి? ఏమే మన ఇంట్లో ఏమైనా పులిపిండి ఉందా అన్నాం అనుకో,
ఒరే ఈ పులిపిండికి ఆ పులిపిండికి ఏ సంబంధరా? బట్టలు లేవంటే అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. కానీ పులిపిండి లేని వారు కనుక అంటే అసలు పులిపిండి అంటే ఏంటో ముందు మనకు అర్థమైపోవాలి. పులిపిండి అంటే ఏంటి? అయ్యగారు చెప్పే సొల్లు కబుర్లు కాదు పులిపిండి అంటే. అది అమ్మా నీ మంచి ప్రవర్తనలో ఎవడో ఒకడు వచ్చి దూరితే అసలు మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ఎవడొచ్చినా వ్యర్థ ప్రవర్తన ఎందుకు అయిద్దిరా? అలా కాదని దేవుడు ఒక మాట చెప్పాడు. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం రెండు ఒక చోట కలుసుకుంటాయి మంచి శబ్దంతో తడేలమని. కరెక్ట్గా పైనుంచి చూస్తే నువ్వు ఎదగలేవు కదా అంత లెక్క. చూస్తే దాని ప్రవాహం అదే పోతుంటుంది, దీని ప్రవాహం ఇదే పోతుంటుంది. సముద్రాలు కలిసి కొట్టుకున్న రెండు కలవల. దాని వాతావరణం వేరుంది రంగు, దీని వాతావరణం వేరుంది రంగు. కనుక మనల్ని ఎవరు బలహీన పరిస్థితి అసలుకే? అంటే అంత బలహీనమా మనం? అంత బలహీనమా? దేని చూసినా బలహీన పడిపోతుంటాం మనం. పోత చూసామనుకోండి బలహీన పడిపోతామా? సినిమా వాళ్ళ పుస్తకం కనపడిందండి, మంచి సూపర్ ఉందనుకుందాం, కొద్దిసేపు సెకీలో పోస్తాం అనుకుందాంలే, డైరెక్ట్గా ఎందుకు ఇవన్నీ నా కళ్ళు. అరే కళ్ళిచ్చి చూడరా, అది చూసినా బలహీన పడ్డామంటే అసలు ఇంకా నీకు అర్థం కాల. అంటే నీ కళ్ళు నీ కంట్రోల్ లేవు, నీ మనసు నీ కంట్రోల్లో లేదు, నీ అవయవ తీరు. పైగా ఇంద్రియ నిగ్రహంగా అతనిచ్చా ప్రభా ఏం ఇవ్వాల, అది ఇచ్చినడిగా ఇచ్చాడు. అది దేన్ని చూసినా బలహీన పట్టం కాదు, అది లక్షణమే కాదు. చూసామా రైట్ ఓకే అయిపోయింది. ఇక్కడికి వచ్చి ప్రభా పోత కంట్లో పోస్తపడింది ప్రభా క్షమించు ప్రభా, నా కళ్ళు చూశాయి. మరి కళ్ళు పొడుచుకోపోయినవా? గుడ్డుడు అయితే అసలు దేన్ని చూడవు కదా. ఆహా కళ్ళు కావాలా, మళ్ళీ చూడటం వల్ల మళ్ళా ప్రార్థన చేయాలా, నేత్రానందం. ఇంత చిన్న చిన్న విషయాలకే బలహీన పడిపోతే ఇంకా మనకు ఉమ్మెత్త మనసు. పుసుక్కునేవాడన్నా ఏదవా పోరంబోకు డ్యామ్ డిష్ అన్నాడు అనుకోండి, ఇక మూల సీపురు ఉంటుంది, దహించి పక్కన మనం కూర్చుంటుంది దాని పక్కన. సీపిరి మూల ఉంటుంది, కానీ చీపిరి ఇల్లు శుభ్రం చేసి మూలకి వెళ్ళిపోద్ది, నాతో ఏం పని లేదు మా సార్ అనుకుంటుంది అది. ఇప్పుడు మనం కూడా అంతే, ఇక మూలకి వెళ్ళిపోయి ఆహాజు రాజులాగా అడుబలు పడుకుంటాం ఇక మనం. అంటే అన్నాడు రాబాయ్ నష్టమేముంది, అన్నయ్య అయిపోయా. ఎంత బాగుందండి. బలం బలం క్రైస్తవుడు బలం ఏమైపోతుంది తెలుసా? కాపరి బోధలో బలహీన పడిపోతుంది. డేరుగా ముందుకెళ్ళడండి. అందుకే దేవుని మనసు ఏదైనా సరే డేరుగా ముందుకెళ్ళరా. పైగా పాట పాడతాడు, నా ముందు నడుచువాడు నా దేవుడు, ముందు నడుచువాడు దేవుడు. దేవుడి కంటే ముందు ఇటు భయం నడుస్తున్నాడు. అది అంతే కదా, అంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు పులిపిండి అంటే మనకు తెలిస్తే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పులిపిండి లేని వారు కనుక ఇంతకు పులిపిండి అంటే ఏంటి ప్రభా? అయ్యగారు చెప్పేది కాదబ్బా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఆత్మ సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరి చూడాలా. కథలు చెప్పామనుకో నీ అంతా ఇంకా వాడొత్తడు ఒగ్గు కథ చెప్పేవాడు సంవత్సరంకి ఒకసారి. తెలుసు కదా, కాకి డ్రెస్ చేస్తాడు, ఇంత తుపాకీ పెడతాడు, ఏయో 4 మాటలు చెబుతాడు, 10 రూపాయలు తీసుకెళ్తాడు. ఆడికంటే ఘోరంగా ఉంటాం మనం. పులిపిండి లేని వారు అన్నారంటే పులిపిండి అంటే ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. ఏంటది? కొలసీలు రాసిన పత్రిక. ఎక్కడ వెతకొద్దండి, ఎక్కడ వెతకొద్దు. బైబిల్లో ఒకటి మనకు అర్థం కాంది వస్తే ఖచ్చితంగా బైబిల్లో మరొక చోట దాన్ని పెట్టాడు దేవుడు. వెతుక్కునే ఓపిక లేదు మనకి, ఎందుకంటే మన బాడీ సహకరించదు, వెతుక్కునే మనసు ఇవ్వదు. అది అంత ప్రాబ్లం ఉంది మనకంటే దేవుని మనసుకు కాదు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. దశల కంటే ముందు ఉంది కదా, రైట్. 3:7 చదవండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. అది పులిపిండి అంతే. పులిపిండి అంటే ఏమనుకుంటున్నారు? పూర్వము వారి మధ్య నివసించినప్పుడు. మళ్ళీ పూర్వం అనగానే ఇప్పుడు మళ్ళీ పితృపరపర ఆచారం పోకూడదు. మళ్ళా పదాన్ని మాట్లాడుతున్నప్పుడు ఈ పదములో దాని గురించి ఏం చెబుతున్నాడు? ఇందాక పూర్వం వచ్చింది. పూర్వం అనగానే పితరులు నివసించినటువంటి కాలం. ఇప్పుడు పూర్వం అనగానే
మొన్న దేవుళ్ళకి రావడానికి ముందు దేశ భాషలందు తెలుగు లెస్స. గ్లామరు రావాలి, గ్రామరు రావాలి. మన అయ్యగారికి పూర్వం ఉంటే పూర్వం మొత్తం కొత్త పూర్వాపరాలు పరిశీలించిన మీద దాని అర్థం ఏంటి? జడ్జిగా తీర్పిస్తారు. కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య వాదోపవాదాలని జడ్జి గారు పర్యవేక్షణలో ఉన్నవి, అది అర్థం. ఓకే, వన్స్ అపాన్ ఎ టైం, ఒకనొకప్పుడు పూర్వం. పదాలు కలిసినంత మాత్రాన భావాలు గలవు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పూర్వం అనగానే మళ్ళీ పూర్వీకుల కాడికి పోకూడదు. అక్కడ ఏం చెబుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు, మనం ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు పులిపిండి లేని వారు కనుక అనగానే పూర్వం మీరు వీటన్నిటిని అనుసరించారు, అంతే ఉందా? 3:7 కొలసే. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది కదా. పూర్వము వారి మధ్య మనం నివసించాం అంటే మన పూర్వీకులు, మన తాతగారు, మన నాన్నగారు, వాళ్ళతో మనం ఉన్నాం కదా. వాళ్ళు చేసిందే మనం చేసాం కదా, వాళ్ళు అనుసరించిందే అనుసరించాం కదా. ఇప్పుడైతే అలా కాదు, కట్ అయిపోయింది. ఇప్పుడు పూర్వం మీరు పులిపిండి లేని వారు గనుక అంటే అర్థం ఏంటి? వారితో నివసించినప్పుడు అనుసరించిన పద్ధతులకి బ్రేక్ వేసిన వారు గనక. ఇప్పుడు చెప్పాలి క్రైస్తవులు, మీ తాత ముత్తాతల ఆచారాలు ఎప్పటికీ మీ కొంపల్లో ఉన్నాయా లేవా? తాలిబొట్టు కట్ట హిందూ ధర్మం అంటే అసలు హిందూ ధర్మానికి తాలిబొట్టుకి సంబంధం ఏంటి? మన రాజ్యాంగంలో కొన్ని రాసుకున్నాం కాబట్టి అలా ప్రజెంటేషన్ అయింది, తెలుసా? ఫారిన్ కంట్రీలో ఏలు ఎట్టుకుంటారు, ఏలు రింగ్ ఎట్టుకుంటారు, అయిపోయింది పెళ్ళి. ఇప్పుడు నికా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటాడు, అది వాడిష్టం. ఇది ధర్మాలకు సంబంధించిందో లేకపోతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉద్దేశం సంబంధించిందో కాదు. అదేదో రన్ అవుతుంది, చేసుకుంటున్నాడు, అయిపోయింది, అంతే. అక్కడ కడతాడు తాలిబొట్టు. సంఘాలకు వస్తున్న అయ్యగారు తాలిబొట్టు అంటాడు, తాలిబొట్టు తీసేసింది, చిలక్క పెట్టేసింది తాలిబొట్టు. ఇప్పుడు అలాంటప్పుడు తాలిబొట్టు ఎవడు కట్టించుకోండి? నేను తాలిబొట్టు కట్టించుకోవద్దు, నువ్వు కూడా రింగ్ ఇట్టించుకోపోయినా అయిపోయేది. తండ్రి యొక్కయో ముడేశాడు, కుమారుని యొక్కయో ముడేశాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయో ముడేశాడు. సాక్ష్యముగా వీరు ఏకమయ్యారు, మీరందరూ సాక్షులు. ఫోటోలు తీశారు, ప్రేమలు కట్టించారు. చర్చికి వస్తుంది, ఏంది తాలిపొట్టు కనపట్ల? అడుగుదామంటే ఏమనుకుంటుందని భయం. అమ్మ మీ ఆయన ఉండకపోయినా డైరెక్ట్గా అడగలేం కదండి మనం. 4 రోజుల తర్వాత సహవాసం ఏర్పడితే అప్పుడు అడుగుతాం, ఏమ్మా అటేనా అంటే లేదు ఆయన నమ్మలేదు దేవుడిని, నేను నమ్మే. మరి తాలిపొట్టేది మా అయ్యగారు ఏమన్నారు, మరి మీ ఆయన కట్టాడు, మీ అయ్యగారు కట్టించాడు. అసలు అర్థం ఉందా అండి బైబిల్కి దీనికి? ఎక్కడున్నామండి? ఇప్పుడు తాలిపొట్టు దేవుడు ఎందుకు వద్దంటారా? అసలు ఈ తాలిబొట్లు కూడా లేదురా. బొట్టు, తాలిబొట్టు, కలపట్టాలు, మెట్టెలు, రొట్టెలు, ఇవన్నీ ఏంది? చెప్పవలసిన అర్థం చెప్పడం. అది తీసేయి, ఇది తీసేయి, గాజులు వేసుకోవద్దు. అది ఇప్పుడు గాజులకి బొట్టుకి దానికి సంబంధం ఏంది? నీకేదో అనిపించింది పెట్టుకోలేదు, పక్కన పెట్టు, నష్టం ఏముంది? అలంకరణ దేవుడు ఆటంకం కాదు. ఇప్పుడు అలంకరణ ఎందుకు అలంకరణ అవుద్ది? అలంకరణ అంటే అలంకరణ కనే పదానికి అర్థం కూడా తెలియదు. ఇట్లా చూసారా ఎంత విచిత్రమైన సంగతి ఉందో బైబిల్లో ఆచరించే మనకి. పులిపిండి లేనివారు గనక పూర్వం వారితో నివసించి జీవించిన ఆ తరములో వారు చేసినవి చేసాం గనక ఇప్పుడు క్రీస్తులకు వచ్చినాక అవేమీ లేవు, వాటికి స్వస్తి పలికాము. క్రొత్త ముద్ద ఔటక్కయి బాప్తిస్మ అనే మార్గములోకి రాగలిగిన స్థితిని బట్టి అది పాతదైన పులిపిండిని అంటే వారితో జీవించిన కాలములో వారికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ పరంపర ఆచారాలకి బ్రేక్ తీసిపడేయండి. ఏ క్రైస్తవుడు తీసేయాలో గుర్తుపెట్టుకోండి. తీసేశారా? అస్సలే కంటిన్యూ అవుతున్నాయి మన సంఘాల్లో. అంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడిను అంటే
దహన బలులు, పాప పరిహారార్థ బలులు, శాంతి బలులు, ఇవన్నీ కూడా మీరు చేయవలసిన అవసరత లేకుండా క్రీస్తు మీ కొరకు బలైపోయాడు. కాబట్టి దయచేసి మీ బలుల గురించి, మొక్కుబడుల గురించి మాట్లాడొద్దు. అంతే. నువ్వు నిజంగా మొక్కుకున్నావు అనుకో, దేవా నేను వాక్యంలో ఎదగాలి ప్రభువా, మొక్కో, మంచిది. ఇలాంటివి ఉండాలి. అది పులిపిండి లేనివారు గనుక అంటే వారితో నివసించినప్పుడు వారి ద్వారా సంక్రమించినవి ఇప్పుడు నీతో నివసించాలనుకుంటున్న నాకు ఆటంకంగా ఉన్నాయి కనుక నేను కట్ చేసే ప్రభువా, అది కట్ చేశా. నువ్వు కట్ చేసావు, వాళ్ళు కట్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ సావు వాళ్ళు చచ్చారనుకోండి, నువ్వు వాటిని ఎప్పుడు కూడా డ్యామేజ్గా మాట్లాడకూడదు. చూడాలి అంతే. ఏదో జరగనివ్వండి. పెళ్లి జరుగుతుంది, బైబిల్ ప్రకారం పెళ్ళిలా కాదు అన్నావు అనుకో, నిన్ను ముందు మెడబెట్టి నెడతారు బయటికి. నువ్వు వచ్చింది ముష్టి కార్డు పట్టుకొని వచ్చింది, నువ్వేదో పీకుతావని కాదు. సైలెంట్గా వెళ్ళావా, ఒక మూలన కూర్చున్నావా, పిలిస్తే పీఠం ఎక్కావా, లేదంటే చైర్లో కూర్చున్నావా, తతంగు చూసావా, ముద్ద పెడితే తిన్నావా, కష్టమైందా, బయటకు వచ్చావా, ఇంటికి వచ్చావా, అయిపోయా. అట్టెందుకు చేయాలా, ఎట్టెందుకు పెట్టాలా అని చెప్పినా వినడం. ఒకసారి చెప్పు, లేదన్నా కొద్దిగా బాగలేదు లేకొచ్చు అంటే విన్నాడు అంతే, చెప్పొద్దు. ఇంకా పిలిస్తే వెళ్ళు, పిలకపోతే వెళ్ళకుండా ఉండు, అయిపోయా. ఇక్కడ మళ్ళీ రచ్చ, నేరావు మీ ఇంటికి. వాడేదో పెళ్లి చేసుకుంటే నీకేమైందిరా, వాడింటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఇవన్నీ చెత్త. పులిపిండి లేని వారుగా ఉండండిరా మీరు. వాడు ఏం చేసుకుంటే నీకెందుకు? క్రొత్త ముద్ద ఉటకై క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు నువ్వు బలవంతుడివి. ఎంత బలవంతుడు అంటే అంత బలవంతుడిగా నువ్వు ఉండాలి. పాతదైన పులిపిండిని తీసి పారవేయండి, తేక్ దెంగి లగా దెంగి అందచారిమి. 200 కోట్ల నష్టం వచ్చిందంట. వాట్ లగా దెంగి అంది కథ తన్ని తగలేనన్నది అంతే. 200 కోట్ల నష్టం. ఇప్పుడు లోపల తాగుతున్నారంట చూడండి, చచ్చిపోతారు. ఇంక రేపు ఓ శవం కబురు వచ్చింది బయటికి. దానికి ఎందుకండి అంత పొగరా? వట్లాగా దెంగేనా? అగో అలాంటి ఇక్కడ కూడా పని చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అవి కాదు. పులిపిండి లేనివారంటే అవి వచ్చాయి, దేవుళ్ళలోకి వస్తున్నాం, కట్ చేసి పక్కన వేసాం, అయిపోయింది. ఎందుకు? క్రీస్తును మన పస్కా పశువు వధింపబడ్డాడు, ఆయన మన కొరకు బలైపోయాడు. ఇక మనం బలివలసిన అవసరతే లేదు. కొలస్సే 2వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మనలను రుణముగాను మనకు విరోధముగాను ఉండినటువంటి పత్రమును మేకులతో సిలువగట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మను జీవింపజేసెను. 14వ వచనం ఇది. 15కి వెళ్ళట్లేక నేను ఇక్కడ ఏమన్నాడు? రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసును. అంటే అయ్యగారు ఒకటే మాట చెప్తాడు, యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువ యాగమైపోయారు. ఒరి ఇంత పెద్ద రాతలో ఇంత మొక్క ఉందా? ఇంత పెద్ద రాతది. దీని వెనకాల ఏం దాశాడు? రాత రూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను విరోధముగా లేకుండా చేశాడు. ఇది ఎక్కడైనా ఎవరైనా చేశారా? రాత రూపకమైన ఆజ్ఞలను మన మీద గట్టిగా రుద్దారా? ఇది మనకు తెలియాలా? ఏమండి, ఇది మనకు తెలియాలి. తెలిస్తే ముందుకెళ్తాం. రాయబడినటువంటి రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా విరోధంగా ఉన్నటువంటి వాటిని పత్రం అని చూసారా? పత్రము ఇది ఎవరైనా చేశారా? పత్రం కాడికి అయిపోదాం, తర్వాత మేకుల కాడికి వెళ్దాం. ఎక్కడైనా ఉందా? ఇలాంటి ఆజ్ఞలను ఎవరైనా మన మీద రుద్దారా? అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఇది ఎక్కడైనా ఉండి ఉండాలి, ఎవరైనా రుద్ది ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా ప్రేరేపించి రాసి ఉండాలి. లేకపోతే క్రొత్త నిబంధనలో మహాజ్ఞాన ప్రయాణంలో ఇది బయటకు రాదు కదా. ఆలోచించాలి. 40 మంది ప్రవక్తల్లో ఎవరైనా సరే
ఇలాంటివి జరిగించి ఉంటారా, దేవుడు రాయించి ఉంటాడా, అది అప్పటికి అవసరమై ఉంటుందా? ఇంత ప్రయాణం మనకి అవసరం. సంఖ్యాకాండము దాని అర్థం చెబుతున్నాను చూడండి. 5వ అధ్యాయము 23వ వచనము. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 23వ వచనము. తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలెను. పత్రము మీద ఆ శపథములను రాసి, తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను రాసి, పత్రము మీద ఆ శపథములను రాసి, రాతపూర్వకమైన రాత రూపకమైన ఆజ్ఞల వలన మనము రుణముగా ఉన్నాం. ఎప్పుడైతే రాశాడో ఆ స్త్రీ తీసుకుంటే దానిలో బలహీనత నడువంగిపోద్ది. అంటే ఇవన్నీ ఒక భయానక సంగతుల్ని ప్రారంభ కాలంలో క్రియేట్ చేయబడుతున్నవి. అప్పుడు అది అవసరం. దొంగతనం చేసావా? అయ్యా నేను జైలా, అయితే ఎట్రా, ఈ చెంబులో నీళ్ళు తాగు, నార్కో టెస్ట్. నీళ్ళు తాగి ఇప్పుడు ఈ చెంబులో నీళ్ళు తాగు. ఎందుకు? పాస్టర్ గారు ప్రార్థన చేయగానే చేదైపోతాయి, చేదైపోగానే అడుగుంగిపోగానే ఈడు దొంగతనం చేశాడు నిర్ధారణ అయిపోద్ది. నార్కో టెస్ట్. చేవ్రాత శపథము. ఏ శపథము? ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు. పత్రం మీద రాస్తున్నా. ఏమిరా పిలిచి దొంగతనం చేయదని చెప్పే వింటున్నావు బిడ్రా, ఈ చెమ్ములు నీళ్ళు తాగు, ఇక పత్రం మీద చదువు. ఇది ఎలా ఉందయ్యా అంటే మన మీద విరోధముగా ఉన్నది, మన మీద విరోధముగా ఉన్నది, రుణముగా ఉన్నది. దాన్ని కంటిన్యూ చేశాడు యేసుక్రీస్తు వారు. ఇలాంటివి యాజకుల నోట పత్రముల ద్వారా విరోధముగా రాబడి ప్రజలకు ఆనాటి కాలంలో అవసరమైన భయంకరంగా కనబడుతున్నవి కనుక ఇవన్నీ మార్చాలి నాయన అని యేసుక్రీస్తు వారు ఇప్పుడు మేకులతో సిలువ కొట్టి, యేసుక్రీస్తు వారు కాలానికి వచ్చినాక ఏ యాజకుడు కూడా పత్రాల మీద నేరారోపణ చేసే సంగతి ఆపేశాడు. ఎంత ఎంత జ్ఞానం చూడండి, బైబిల్ లేదు ఇంకా, ఆపేశాడు. దాని మీద చేవ్రాతను తుడిచివేసి ఆ శపథాలను తీసివేసి దేవుడికే అందాలి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా అమ్మయ్యా అన్నంత రీతిలో రిలీఫ్నిచ్చి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన బ్రతకటమే కాకుండా మిమ్మల్ని బ్రతకటమే చేశాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని లెక్క చెయ్యకుండా పక్కన పెట్టాడు. ఎంత అర్థం దాంట్లో దాశాడు. చేశాడా? ప్రధానులను అధికారులను నిరారాయుధులుగా చేసి, అంటే వాళ్ళకి అధికారం లేకుండా చేశాడు. ఇంకా శిలువ చేత శ్రమ చేత కష్టపడి విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచను. ఇప్పుడు డ్యాన్స్ ఏంటి రానాడు. ఇంకా క్రీస్తులో ఉన్న మనకి ఏ ఆటంకము లేదు. ఎవడు మన మీద శాపాలు మోపడో, ఎవడు మన మీద శపథాలు చేయడో. తన మరణములో యేసుక్రీస్తు వారు వాటన్నిటిని తుడిచివేచాడు. ఇప్పుడు ఆయన మా కొరకు బలైపోయాడు కనుక ఆ బలైపోయిన ఆయన ఆచారాలు తగలబెట్టి సాంప్రదాయాలకు మంట కలిపి వాస్తవమైన బ్రతుకులకు మమ్మల్ని తీసుకొచ్చి ఇంత గొప్ప ఔన్నత్యాన్ని స్వతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుళ్ళు ఎంజాయ్ చేయండి నేర్పమన్నాడు. దేవుడు నేర్పమన్నాడు. ఇప్పుడు కూడా చాలా సంఘాల్లో అయ్యగారు సేవలోకి వచ్చి అయ్యగారు అని సేవలో చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు వాటికి కూడా స్వస్తి పలికారు. చాలా సంఘాల్లో తెరడ్డం ఉంటుంది. అయ్యగారు అవతలు ఉంటాడు, యువతలోడు చెప్తూ ఉంటాడు అన్నీ. కానీ దేవుడు తెరను చించి డైరెక్ట్గా కనుక మొక్కమని చెప్పేశాడు. ఇలాంటివి ఎన్నో ఎన్నో సమాధి చేసి మీరు ఆత్మను అప్పగించాలని కోరుకున్నాడు దేవుడు. బలి అర్పించవలసిన అవసరం లేదు. పత్రాల మీద అయ్యగారు రాసేటువంటి శపథాలు మీరు భయాభ్రాంతికి అవసరం లేదు. పారంపరాత్యాలకు బ్రేక్ పడాలి. వారి మధ్య నివసించిన వచ్చేటువంటి వాటిని మీరు కట్ చేయాలి. దేవుళ్ళో ఎదుగుతూ క్రీస్తు అనగా నీతిని కనపరిచేవారుగా మీరు ఉండాలి. ఇవన్నీ మీరు చేస్తేనే, అలా సాగితేనే తండ్రి మీ ఆత్మను చేర్చుకుంటాడు. లేకపోతే మీరు ప్రభువా 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 అని అరిస్తే ఏ మాత్రం ప్రతిఫలం ఉండదు.
ఆ అరుపులు వద్దు, జ్ఞానవంతమైన సంగతులే ముద్దు, అప్పుడే మీరు మీ ఆత్మని తండ్రికి అప్పగించగలరు అని పూర్వం మొదలుకొని నేటి స్థితి వరకు క్రీస్తు ప్రయాణములో మనం ఉంటున్న తరుణములో 6వ మాటలో పలికినటువంటి దాన్ని 3వ యాంగిల్లో ఆలోచించి ఈ రసాన్ని మీ మధ్యకి తీసుకొచ్చాను. ఇవన్నీ క్రైస్తవ సమాజానికి అవసరమని చెప్పాడు దేవుడు. ఓకే, దేవుడి చిత్తం అయితే నవంబర్లో ఐఎన్ఆర్ఐ అనే పదానికి కూడా అర్థం చెప్తాను. సులువులో ఉంది కదా ఐఎన్ఆర్ఐ అంటే ముందే ప్రతి నెల ఏం చెప్పాలి. సెప్టెంబర్కి అయిపోయింది పోస్టర్, అక్టోబర్లో ఏం చెప్పాలో నిర్ణయించేసాం, నవంబర్లో ఏం చెప్పాలి ముందే చెప్తున్నాం. అప్పుడు వచ్చింది ఐఎన్ఆర్ఐ. సిలువలో ఉంటుంది కదండి ఐఎన్ఆర్ఐ. ఎందుకుందని అడగం మనం, ఎందుకుందని అడగం. ఐఎన్ఆర్ఐ ఏదో ఉందో, ఏముందో ఎవరికి తెలియదు, ఏదో ఉంది, మరి ఏముంది అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, విశ్వసించిన మనం దేవుళ్ళలో సాగుతుంటే పులిపిండి లేని వారిగా, పులిపిండి అంటే ఏంటి ఒక లైన్ ఇచ్చాను, పూర్తిగా కావాలంటే చెప్తాను. పులిపిండి ఐఎన్ఆర్ఐ 2 చెప్తాం. ఓకే, ఇవన్నీ చేసుకుంటూ 6వ మాటలో పలికిన మాట యోహాను సువార్త 19:30, తండ్రి చేతికి ఆత్మను అప్పగించి తల వంచి మరణించారు. ఆత్మను అప్పగించాలంటే ఇంత కష్టపడాలా? యేసు ఆ చిరకను పుచ్చుకొని 19:30 యోహాను సువార్త 6వ మాట, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను సమాప్తమైంది. ఏ సమాప్తమైంది? విశ్వసించి ప్రతి వానికి నీతి కలగటకే క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తమైనాడు. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు మొత్తం పక్కన బట్టి దేవుడు ఏమో కోరుకున్నాడు, సమాజంలో నిలబెట్టి తానే పస్కా బలి అయి మనల్ని నీతి కలగటానికి ఎన్నుకొని వెలుగుగా లోకంలోకి ఉంచితే తిరిగి మరలా పాతదైన పులిపిండి రూపంలోకి వెళ్ళిపోతే ఆత్మలు ఏమైపోవాలి? దేవుడు ఆశ ఆవిరైపోతుండగా నువ్వేం చేయాలి అంటే, బాధ్యత లేనివాడు జీతగాడు, వాడు సంఘములో జీతం కొరకే పనిచేస్తాడే తప్ప జీవితం ఇవ్వాలని మాత్రం కోరుకోడు. అందుకే ఇవన్నీ నీకు చెప్పాలని ఈరోజు అంశాన్ని నీకు నేర్పాలని పెట్టి 6వ మాటలో ఏమున్నదో చెప్పాను. వచ్చే ఆదివారం అదే 6వ మాటలోని 4వ కోణాన్ని మాట్లాడతా. శుక్రవారం, ఓకే, వచ్చే శుక్రవారం 4వ కోణం మాట్లాడతా. వచ్చే ఆదివారం 5వ కోణం మాట్లాడతా. ఒకటే దాంట్లో ఇన్ని కోణాలు ఎందుకు ఉన్నాయి? ఒక్కొక్క మాటలో 7-8 కోణాలు ఈ రోజున బయటికి తీసుకొచ్చి పిల్లలకు అందిస్తున్నామంటే ఆత్మను అప్పగించాలంటే అంత ఈజీ కాదు. సావటం ఈజీ, సాగు రావటం కూడా ఈజీయే, కానీ ఆత్మను అప్పగించడం అంత ఈజీ కాదు. ఇవన్నీ నేర్పితే, నేర్చుకున్న ప్రయాణంలో మీరు నిలబడగలిగితే, అనేక మందికి అందించగలిగితే, మనం చేస్తున్నటువంటి ఈ సువార్త ఫైట్, గాస్పెల్ ఫైట్ కదా ఇది, మనం ఖచ్చితంగా దేవుడు కోరుకున్నటువంటి స్థితిలో ఉండగలం. దేవుని మనసు ఎప్పుడు కూడా అలాగే ఉంచుతుంది, మీకు అలాగే సమయాలు ఇస్తూనే వస్తున్నది. కాబట్టి నీకు నేర్పాలనే అంశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మరొకసారి కూడా దీన్ని నువ్వు వీక్షించాలని ఇప్పుడు మళ్ళీ అది మీకు పోస్ట్ అవుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగం మీద ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం.